ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని రాయబడిన మాట ఏమిటి? చూస్తే ఈ యొక్క మాట యేసు ప్రభుల వారు అంటా ఉన్నారండి. ఒకసారి ఆలోచిద్దామా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అని అంటే ఇది ఎవరి గురించి అంటే యేసు ప్రభుల వారి గురించి. మనము తృణీకరించినటువంటి రాయి ఎవరంటే యేసయ్య. అవును, ప్రవచనం చెప్తా ఉంది కదా, ఆయన తృణీకరించబడిన వాడును ఆయను అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంది. కాబట్టి చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఆలోచిస్తే అటువంటి నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయి ఆయను అని రాయబడిన మాట ఏంటి అని అప్పుడున్నటువంటి శాస్త్రుని పరిశీలన యేసయ్య ఆ సందర్భంలో క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనకు చెప్తా ఉన్నారు ఆ రాయబడిన మాట క్రీస్తుని గురించే. ఇప్పుడున్నటువంటి సొసైటీలో కూడా ఎంతోమంది వాళ్ళే రాజులు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పరిపాలించుకుంటూ ఉంటున్నారు. ఈ యొక్క పాపపు లోకంలో పడి ఉంటున్నారు. క్రీస్తుని నిషేధించినటువంటి రాయి అయినటువంటి క్రీస్తుని వాళ్ళు నిషేధిస్తున్నారు. కానీ మూలకు తలరాయి అంటే ఒక దినం వస్తుంది, ప్రతి కన్ను ఆయనను చూచును, అప్పుడు ఆయన తలరాయి అయి ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళు రాజ్యంలో తీర్పు దినమందు ఆయన ఎదుట నుంచి రోజు వస్తుందండి. దేవుడు అదే ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నారు. మనము దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని ప్రకటించే వారిలాగా ఉన్నాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.